నమస్కారం. శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రకారం 2026 మేషరాశి వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ సంవత్సరం ఎలాంటి అవకాశాలు తీసుకురాబోతోంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. సరే, అందరి మదిలో మెదిలే మొదటి ప్రశ్న ఇదే. 2026 మేషరాశి వారికి నిజంగా ఒక రాకెట్ లాంచ్ లాంటి సంవత్సరమా? అంటే కెరీర్, ఫైనాన్స్ అన్నీ అమాంతం పైకి దూసుకెళ్తాయా? ఈ ప్రశ్నకు సమాధానమే ఈ సంవత్సర జాతకం మొత్తం. ఈ సంవత్సరానికి 3 కీలకమైన పదాలున్నాయండి: శక్తి, కార్యాచరణ, ఇంకా ఫలితం. అంటే మీలో ఎనర్జీ అద్భుతంగా ఉంటుంది, దాన్ని సరైన పనిలో పెడితే దాని ఫలితం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఈ మూడింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారనే దానిపైనే అంత ఆధారపడి ఉంది. ఈ సంవత్సరం ఉన్న ఒక మంచి విషయమేంటంటే, ఇక్కడ కన్ఫ్యూజన్కి తావే లేదు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికొక క్లియర్ రిజల్ట్ వస్తుంది. అంటే యాక్షన్కి వెంటనే రియాక్షన్ అన్నమాట. కాబట్టి మంచి ప్లానింగ్తో కాస్త రిస్క్ తీసుకున్నా కూడా విజయం ఖాయం. ఒక లీడర్గా ముందుకు వెళ్లాల్సిన సమయం ఇది. సరే, ఆ ఫలితాలు అంటున్నాం కదా, మరవి అంకెల రూపంలో ఎలా ఉన్నాయో చూద్దామా? ముఖ్యంగా డబ్బు విషయంలో మీ ఫైనాన్షియల్ పవర్ స్కోర్ ఎలా ఉందో ఇప్పుడొకసారి చూసేద్దాం. వావ్! చూడండి, ఆదాయం స్కోర్ 14కి గాను ఏకంగా 11 పాయింట్లు. ఇది చాలా అంటే చాలా స్ట్రాంగ్ స్కోర్. దీనర్థమేంటంటే, కొత్త ప్రాజెక్టులు, ప్రమోషన్లు, సైడ్ ఇన్కమ్ ఇలా రకరకాల మార్గాల్నుంచి డబ్బు ప్రవాహంలా వచ్చి పడుతుంది. ముఖ్యంగా వ్యాపారం చేసేవాళ్లకి, లీడర్షిప్ రోల్స్లో ఉన్నవాళ్లకి ఇది గోల్డెన్ టైం. ఇక్కడ మరో అద్భుతమైన విషయం చూడండి. ఆదాయం అంత ఎక్కువగా ఉంటే ఖర్చు మాత్రం 14కి కేవలం 5 పాయింట్లే. ఇది సూపర్ పాజిటివ్ సైన్. అంటే ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి, పొదుపు చేయడానికి బోలెడంత అవకాశం ఉంటుంది, మీ బ్యాంక్ బ్యాలెన్స్ బలంగా పెరుగుతుంది. ఈ బార్ చార్ట్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఒకవైపు 11 పాయింట్ల ఆదాయం, మరోవైపు కేవలం 5 పాయింట్ల ఖర్చు. మధ్యలో గ్యాప్ ఏకంగా +6. దీన్ని మనం మెగా ప్లస్ సర్ప్లస్ అని పిలవచ్చు. అంటే డబ్బు రావడం ఎంత బాగుంటుందో అంతకన్నా ఎక్కువ డబ్బు చేతిలో మిగులుతుందన్నమాట. ఇక మిగిలిన స్కోర్లను కూడా ఒకసారి చూద్దాం. రాజపూజ్యం అంటే సమాజంలో గౌరవం 7కి 2గా ఉంది. ఇది చూసి కంగారు పడకండి, దీని అర్థం మీ గౌరవానికి ఎలాంటి లోటు రాదని. ఇక అవమానం 7కి 4గా ఉంది. అంటే చిన్న చిన్న విమర్శలు, సవాళ్లు ఎదురవచ్చు, కానీ మీలో ఉన్న ధైర్యంతో వాటిని ఈజీగా దాటేస్తారు. ఓకే, డబ్బు విషయం పక్కన పెడితే జీవితంలో ముఖ్యమైన కెరీర్, ఫ్యామిలీ, ఇంకా హెల్త్ ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక కెరియర్ విషయానికొస్తే మీ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ముఖ్యంగా మార్చ్ నుంచి ఆగస్ట్ మధ్య కాలంలో వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త బాధ్యతలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. లీడర్షిప్ రోల్స్లో ఉన్నవాళ్లు అద్భుతంగా రాణిస్తారు. అలాగే గవర్నమెంట్ ప్రాజెక్టుల ద్వారా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. అంతిమంగా మీ నిర్ణయాలే మీ సక్సెస్ను డిసైడ్ చేస్తాయి. కుటుంబ జీవితం ఈ సంవత్సరం మీకొక పెద్ద బలంగా నిలుస్తుంది. ఇంట్లో వాళ్ల సపోర్ట్ చాలా బావుంటుంది. పెళ్లి కాని వారికి వివాహ యోగాలు బలంగా ఉన్నాయి. కుటుంబంలో తీసుకునే నిర్ణయాల్లో మీ మాటకు మంచి విలువ ఉంటుంది. చిన్న చిన్న ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలిగితే బంధాలు మరింత దృఢంగా మారతాయి. ఇక ఆరోగ్యం విషయానికొస్తే మీలో ఎనర్జీ లెవెల్స్ చాలా హైగా ఉంటాయి. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అయితే ఆ ఉత్సాహంలో పడి పనిలో మునిగిపోయి రెస్ట్ తీసుకోవడం మర్చిపోవద్దు. సరైన విశ్రాంతి, ఒక మంచి రొటీన్ పాటిస్తే చాలు. 2026లో ఆరోగ్యం మీకొక ప్లస్ పాయింట్ అవుతుంది. సరే, ఈ సంవత్సరం అంతా బావుంది, కానీ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, ఎప్పుడు కొంచెం నెమ్మదిగా వెళ్ళాలి, ఈ సంవత్సరాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది చూడండి. మార్చి నుంచి జూన్, ఆ తర్వాత మళ్లీ ఆగస్ట్ నుంచి అక్టోబర్, ఈ నెలలు మీకు చాలా అదృష్టాన్నిస్తాయి. ముఖ్యమైన పనులు, పెద్ద పెద్ద నిర్ణయాలు ఈ టైంలో తీసుకోవచ్చు. కానీ జులై, డిసెంబర్ నెలల్లో మాత్రం కొంచెం జాగ్రత్త. కొత్త పనులు మొదలుపెట్టడం కన్నా ప్లానింగ్పై ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది. ఈ మంచి ఫలితాలను ఇంకాస్త పెంచుకోవడానికి ఇక్కడ కొన్ని సింపుల్ రెమెడీస్ ఉన్నాయి. మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా చదవడం వల్ల మనోబలం పెరుగుతుంది. అలాగే ఆదివారం సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీలోని శక్తి, తేజస్సు రెట్టింపు అవుతాయి. ఈ రెండు మీ విజయానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి. ఇక మనం ముగింపుకొచ్చేశాం. ఈ సంవత్సరం యొక్క అసలైన సారాంశం ఏంటి, మేషరాశివారు ఏం చెయ్యాలి, ఒకసారి ఫైనల్గా చూద్దాం. ఈ ఒక్క వాక్యం చాలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందో చెప్పడానికి.
ఇది నిజంగా మీ రాకెట్ లాంచ్ టైం. ఫుల్ స్పీడ్తో దూసుకెళ్ళండి, కాని కంట్రోల్ మాత్రం ఎప్పుడూ మీ చేతుల్లోనే ఉండాలి. ప్రతి అడుగు మీ ఆధీనంలోనే ఉండాలి. ఫైనల్గా చెప్పాలంటే 2026 మేషరాశివారికి అద్భుతమైన గ్రోత్, లాభాలు తీసుకురాబోతోంది. మీ ధైర్యం, మీ లీడర్షిప్ క్వాలిటీస్, మీరు తీసుకునే ధైర్యమైన నిర్ణయాలకు ఖచ్చితంగా మంచి ప్రతిఫలం లభిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మిరాకిల్ మైండ్ స్టూడియో యొక్క ఉత్తమ వీడియో కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఇంకా కామెంట్ చేయండి.